హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం గ్రాఫిక్స్ అయితే కాదు, చూసిరు కదా, ఇది నిజం అన్నమాట. రెండు నదులు కలిసిన చోటు. చార్ధామ్ యాత్రలో 6వ రోజు మేము గుప్త కాశీలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపేస్తారు. అయితే వాళ్ళ మీద బ్రహ్మహత్య అనే ఒక దోషం పట్టుకుంటుంది అనమాట. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, శివుడి అనుగ్రహ పొందితే మనకి ఈ బ్రహ్మహత్య అనే దోషం పోతుంది అనేసి వాళ్ళు శివయ్య దగ్గరికి పోతారు అనమాట. అయితే శివయ్య ఏం చేస్తాడు, శివయ్య వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఈ గుప్త కాశీకి వస్తాడు. గుప్త కాశీకి వచ్చినాక కూడా మళ్ళీ పాండవులు మళ్ళీ శివయ్యని వెతుక్కుంటూ మళ్ళీ గుప్త కాశీకి వస్తారు. అలా గుప్త కాశీకి రాగానే స్వామి ఏం చేస్తాడంటే ఇక్కడ మాయమైపోతాడు. ఇక్కడ మాయమైపోయి మళ్ళీ కేదార్నాథ్లో కనిపిస్తాడు అనమాట. అందుకే ఈ ప్లేస్కి గుప్త కాశీ అని పేరు వచ్చింది. ఇక్కడ నీళ్లు దారలాగా పాడుతున్నాయి కదా ఫ్రెండ్స్, రెండు ముఖాల నుంచి. ఒకటేమో గోముఖము, ఇంకొకటేమో గజముఖం అన్నమాట. ఇక్కడ గోముఖం నుంచి వచ్చిన నీళ్ళేమో గంగాదేవివి, అక్కడ గజముఖం నుంచి వచ్చిన నీళ్ళేమో యమునాదేవివి. ఈ రెండు నదుల నీళ్లు కలిసిన చోటుని మణికర్ణిక కుండని అక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. మా అదృష్టం ఏంటంటే మేము సాయంత్రం స్వామివారికి ఆరతి ఇచ్చే టైంలోకి పోయినాము. చాలా మంచి అనిపించింది ఇట్లా స్వామివారికి ఆరతిస్తుంటే. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము. గుప్త కాశీలోని కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక శివయ్య దర్శనం అయిపోయింది కదా, తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్ ఫ్రెండ్స్, ఇది పక్కనే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. దర్శనం చేసుకోరు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కాలభైరవుడిని దర్శనం చేసుకోండి. చార్ధామ్ యాత్రలోని 6వ రోజు మేము కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము. 7వ రోజు ఏ టెంపుల్కి వెళ్తామో చూపిస్తా ఫ్రెండ్స్, చూసేయండి అది కూడా. తర్వాత రోజు మేము రుద్రప్రయాగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. రుద్రప్రయాగ్లో రుద్రనాథుని ఫస్ట్ దర్శనం చేసుకుందాము. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇక రుద్రనాథుని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రుద్రప్రయాగ్లో 2 లింగాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసింది మొదటి లింగము. ఈ గుడి వెనకల్నే ఇంకొక లింగం ఉంటుంది, చూపిస్తా ఫ్రెండ్స్. అది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే 2వ లింగం అన్నమాట. దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇప్పుడు మనం రుద్రప్రయాగ సంగమం దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. 2 నదులు కలిసిన చోటు అనమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న నది ఏమో మందాకిని నది అనమాట. అటు సైడ్ ఉన్నదేమో అలకనంద నది. 2 నదులు కలిసిన చోటు ఇక్కడనే. ఇలాంటి పుణ్య నదులలో మేము ఇక్కడ బిల్వపత్రాలు వదులుతున్నాము. ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.